ఉగ్ర నరసింహారెడ్డి అన్న. చెప్పన్నా. అదే అన్న, ఇక్కడ జరిగిన సంఘటన గురించి మీతో మాట్లాడదామని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినారని చెప్పినారు. దాన్ని చొరవ తీసుకొని జర గట్టిగా చేయమని జర పోలీసులకు ఆర్డర్ వేయాలన్నా. 30 మంది చేసినారన్న. నిన్న మొన్న కాకినాడలో కూడా జరిగిందన్న, ఇట్లే జరిగింది. గుంటూరులో కంటిన్యూగా జరుగుతున్నాయి. సిఐ తోటి ఇంతకుముందు మాట్లాడినానన్న నేను. మాట్లాడితే ఆ వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారో తప్పనిసరి అయితే కేసు అయితే కట్టాము. సార్ దాన్ని విచారణ చేసి యాక్షన్ తీసుకుంటానన్నారు. మళ్ళీ కూడా ఒకసారి మీరు ఒక్కసారి అరెస్ట్ చేస్తారన్న. వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు. దాని గురించి రెండు ఆలోచన లేదు. 30 మంది కలిసి ఒకరిని కొట్టడం చాలా దారుణం అన్న. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కాకినాడలో, గుంటూరులో, ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. తప్పనిసరిగా దీని మీద దృష్టి సాధించి రజక కుటుంబానికి న్యాయం జరగాలన్నా. ఎందుకంటే ఇంత దారుణం అనేది ఎక్కడ జరగలేదు. వాస్తవంగా రజకుల మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్న తప్పకుండా. వాళ్ళంటే నేను చాలా ప్రేమ చూసుకుంటాడు కావాలంటే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పండి అన్న. థ్యాంక్ యూ అన్న.